అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినాం. ఇప్పుడు మేము చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. 10 ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా, తుక్కుగూడ అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి, కనబడతా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడుతుంది. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, మీరు బడాబాయ్ చోటాబాయ్ కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. 27 కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 8 కంప్లైంట్స్, మరొక 19 కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది. మొత్తం మీకు ఇస్తాం. పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు, మొత్తం కలిపి 27 కంప్లైంట్స్ ఇచ్చాము. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షన్, ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ, వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ, ఇంకోటి కానీ కాదు. ఇవాళ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు బయటికి వచ్చేసరికి, ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడ పుట్టింది. ఎందుకంటే రోజు వాళ్ళకి డే టు డే రిపోర్ట్స్ వస్తాయి. స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, కేంద్రంలో ఐబీ రిపోర్ట్స్ ఉంటాయి. కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభల్లో వస్తున్న స్పందన, రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహపూరితమైన వాతావరణం, ఇదంతా కూడా వాళ్ళకు కంటగింపుగా మారింది. ఎందుకంటే 2014లో బడాబాయి చేసిన మోసం, 2023లో చోటాబాయి చేసిన మోసం, కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు, బూతులు, ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో, ఇది చూసిన తర్వాత మాత్రం 2 పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు. సర్వేలు వస్తున్నాయి కొత్తగా, 8 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని. నిన్న మొన్నటిదాకా వీళ్ళిద్దరు ఎగిరెగిరి పడ్డారు, మేము 1 సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారిని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని, మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నా. मैं अपील भी करना चाहता हूँ हमारे भाइयों को, जितने हमारे भाई है तेलंगाना में, हमारे बहन है, हमें इस बैन का जवाब वोट से देना चाहिए. बैन का जवाब वोट से आप दीजिए. दोनों कांग्रेस और बीजेपी को एक बार आपकी वोट की ताकत फिर से आप दिखाइए. అదే మాదిరిగా ఇన్ని బూతులు ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు, రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గు అడ్డం వస్తున్నది. గుడ్లు బీగుతా, మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మొరబెట్టుకున్నట్టే ఉంది, గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు, ఏమి లేదు. అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం. అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు? ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వనికి చచ్చిపోతున్నారు? ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతా ఉన్నాను. ఒక్క కేసీఆర్ గారి గొంతు 48 గంటల పాటు నిషేధించవచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామాల 100 మంది ఉన్నారు, వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేరు. అదేవిధంగా ఎన్నింటికి మించి
ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు, నోటికొచ్చిన బూతులు ఇవన్నీ కూడా పుంకాలకు కనబడుతున్నాయి. అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు. అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో వీళ్ళకి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి, కొంతమంది నాయకులకు ఆధీనంలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఇది నేను చెప్పేది తప్పైతే మరి భావోద్వేగపూరితమైన ప్రసంగాలు, మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనే మాట నేను ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మరి ఎన్నికలు ఇట్లాగే కొనసాగితే ఇటు ఫ్రీ లేదు, అటు ఫెయిర్ లేదు. ఎందుకంటే మాదేమో ప్రచారాన్ని నిషేధించాలి, మా ప్రత్యర్థులనేమో పట్టపగ్గాలు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయాలి ప్రజల మీదకి. మరి ఇంకోవైపు ఏమో ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇది ఏ రకమైన న్యాయం, ఏ రకమైన పారదర్శకమైన ఎన్నిక అవుతుందో తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి